వెల్కమ్ టు టీ నెస్ట్. ఈరోజు మనం నెలవల సుబ్రహ్మణ్యం గారు మాజీ ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. నెలవల సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి అవిశ్రాల కృషి చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీని అత్యధిక సీట్లు గెలిపించడంలోనూ, తెలుగుదేశం పార్టీని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడంలోనూ, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలోనూ సుబ్రహ్మణ్యం గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. నెల్లూరు జిల్లా రంగంలో వైసీపీ కంచుకోవడం అనేది ప్రజల్లో ఉన్న ఒక లెక్క. అలాంటి లెక్కను కూడా పటాపంచలు చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కూడా, అన్ని సీట్లలో కూడా టీడీపీ జెండా ఎగరేయటంలోనూ, టీడీపీ అభ్యర్థి గెలిపించడంలోనూ నెలవల సుబ్రహ్మణ్యం గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాడిని సుళ్ళూరుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనపై అభిమానానికి సుబ్రహ్మణ్యం గారు సున్నితంగా తిరస్కరించి తన కుమార్తెను సుళ్ళూరుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సుళ్ళూరుపేటలో గత వైసీపీ హయాంలో అనేక అరాచకాలు, అక్రమాలు జరిగినవి. అక్కడ సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పటికి కూడా వైసీపీ దాడులను, అనేక అక్రమాలను, వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఎల్లుదీస్తూ ప్రజలకు వివరించడంలోనూ సుబ్రహ్మణ్యం గారి కృషి అనలేని చెప్పవచ్చును. సుళ్ళూరుపేటలోనే వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన సంజయ్ గారి అరాచకాలకు అంతూ లేదని చెప్పవచ్చు. కొన్ని సమయాల్లో సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుళ్ళూరుపేటలో టీడీపీ పార్టీ శ్రేణులపైన అనేక అక్రమ కేసులు బనాయించి, అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఆ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న వ్యక్తి, పార్టీని కాపాడిన వ్యక్తి, పార్టీని కాపాడటం కాకుండా మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో సుళ్ళూరుపేటలో సుబ్రహ్మణ్యం గారి కుమార్తె అయిన విజయశ్రీని సుళ్ళూరుపేట ఎమ్మెల్యేగా గెలిపించడంలో సుబ్రహ్మణ్యం గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును, అమోఘం అని చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే ప్రజలు గత వైసీపీ పాలన పైన ఇసుకెత్తిపోయినారు. వారు చేసిన అవినీతి పైన ప్రజలు సిదరించుకున్నారు. ఆ సిదరింపులే నేడు 11 సీట్లు కారణమైనాయని కూడా సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నారు. సైకో జగన్ ప్రభుత్వంలో గత వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడే తాము అప్పటి పోలీసు అధికారులకు కానీ, ఉన్నతాధికారులకు కానీ, సమితి అధికారులకు కానీ అవినీతి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వాటన్నిటిని పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ వాటన్నిటిపైన మేము మరలా కేసులన్నిటిని కూడా పరిశీలించాలని ఉన్నతాధికారులను సమయంగా విన్నవించుకోవడం జరిగింది. ఆ వెంటనే అందరూ కూడా వైసీపీ పాలన జరిగిన అవినీతి కార్యక్రమాల గురించి కూడా ఎంక్వైరీలు జరుగుతున్నవి. ఆ ఎంక్వైరీలు అన్నింటిలో కూడా చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అవినీతి అరాచకాలు చేసిన ఘనత వైఎస్ జగన్కి దక్కిందని కూడా సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అందుకే అతన్ని ప్రజలు సేదరించుకొని కేవలం 11 సీట్లకి పరిమితం చేసినప్పటికి కూడా ఆ పార్టీ నాయకుల్లో గాను, ఆ పార్టీ అధినేతల్లో గాను ఎలాంటి మార్పు రాలేదంటే త్వరలోనే ప్రజలు ఆగ్రహం మరొకసారి గురి కావాల్సి వస్తుందని, భవిష్యత్తులో వైసీపీ పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉందని కూడా సుబ్రహ్మణ్యం గారు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రజలకు అనుగుణంగా పాలన అందించాలని, ప్రజారంజక పాలన అందించి ప్రజలు మెప్పి పొందాలి తప్ప ప్రజలను వేధింపుకి గురి చేస్తే జరగబోయే పరిణామాలు మామూలుగా ఉండమనే విషయాన్ని తెలుసుకోవాలని కూడా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. దానికి కారణము ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క పేదవాడు కూడా కోటీశ్వరుడు కావాలనే లక్ష్యంతో, ప్రతి ఒక్క పేదవాడు కూడా కోటీశ్వరుడైతే వారి ఆర్థిక స్థితిగతులు మాత్రమే కాకుండా వారి కుటుంబ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతున్న ఉద్దేశంతో సూపర్ 6 హామీలకు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6 హామీలను దాదాపుగా 3 ఇప్పటికే ఫిలప్ చేయడం జరిగింది. 4వ త్వరలో ఫిలప్ చేయడం జరుగుతుంది. త్వరలోనే మిగతా 2 కార్యక్రమాలకు హామీలకు నెరవేర్చి తిరుగులేని ముఖ్యమంత్రిగా, ప్రజా ఆమోదం పొందిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికీ అవాతాతల పెన్షన్లు పెంపు జరిగింది. అదేవిధంగా రైతులకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, త్వరలో ఇప్పటికే అనేక కంపెనీలు రావడం జరిగిందని, ఆ కంపెనీలను ఏర్పాటు చేస్తే త్వరలో ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ప్రజలకు ఇవ్వని అనేక హామీలను కూడా ప్రజల అవసరాల కోసము, ప్రజా సంక్షేమం కోసం కూడా ఏర్పాటు చేయడానికి, అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారని కూడా సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నారు. సూపర్ 6 హామీల్లో 4 హామీలను అమలు చేయడం జరుగుతుందని, త్వరలో మిగతా హామీలను కూడా అమలు చేసి ప్రజలకు మరింతగా మెరుగైన పాలన అందించడం జరుగుతుందని కూడా సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో కూడా, పాలనలో అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థలు కూడా పడకేసినామని, ఎక్కడ కూడా ఒక వ్యవస్థ కూడా సక్రమంగా లేదంటే ఆ వ్యవస్థల్లో అవినీతి జరిగింది తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చును. మరొక ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకుని దాఖలాలు లేవని, వాటన్నిటిని గురించి ఎంక్వైరీలు చేసి సమీక్షలు చేసి నిర్వహించడం వలన గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను పోర్చడానికే దాదాపు 4 నెలలు పట్టిందని చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడి నుంచి పాలనను పొరుగు పెట్టించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త నిశ్చయంతో ఉన్నారని కూడా సుబ్రహ్మణ్యం గారు ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వారి మనస్తత్వం మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి తప్ప తన సొంత నిర్ణయాలతో సొంత పోకట్లో పోతే ఆ పార్టీ కనుమరుగే పరిస్థితిని కూడా హెచ్చరించారు. 5 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి వారి నిర్ణయాలన్నింటినీ కూడా సైకో విధంగా ఉన్నాయి తప్ప మరొక కారణం కాదన్నారు. 3 రాజధానులను పెట్టి 1 రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేకపోయారని కూడా సుబ్రహ్మణ్యం గారు ఎద్దేవా చేసినారు. ప్రపంచంలో భారతదేశంలోనూ ఏ ఒక్క రాష్ట్రానికైనా 1 రాజధాని ఉంటుంది. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానం వల్ల 3 రాజధానులన్నీ పెట్టి అడావుడు చేసినాడు. 3 రాజధానులు కాదు కదా, 1 రాజధాని అమలు చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానితో అనే నిదానంతో ఎన్నికల్లోకి వెళ్ళి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నిదానంతో వెళ్ళి ప్రజలు మెప్పు పొంది మళ్ళా ముఖ్యమంత్రి కావడం జరిగింది. అని వెంటనే ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయంటే రాష్ట్ర అభివృద్ధి పైన ఎంత కొత్త నిశ్చయంతో ఉన్నారో
మనం అర్థం చేసుకోవచ్చును. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అమరావతిని ప్రథమ స్థానంలో ఉంచాలని, అమరావతి కానీ రాజధాని పూర్తి అయితే అనేక వేల కోట్లు పెట్టుబడులు అమరావతి పెట్టడం జరుగుతుంది, కొన్ని వందల కంపెనీలు రావడం జరుగుతుంది, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని కూడా సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అంతేకాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ జిల్లాల అభివృద్ధి కోసం, ఆ జిల్లాల సంక్షేమం కోసం కూడా ఆయన నిధులు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటించి ఆయన నిధులు ఇవ్వడం జరిగిందని సుబ్రహ్మణ్యం గారు ఎంతో సంతోషంగా తెలియజేసినారు. భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని కూడా అంటున్నారు. అనునిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడుని, అలాంటి నాయకుడి పైన సైకో జగన్ లేనిపోయిన ఆరోపణలు చేయడం తగదని విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా సుబ్రహ్మణ్యం గారు హెచ్చరించారు. లేకపోతే ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, తర్వాత మరలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వైసీపీ పార్టీయే ప్రజల్లో కనుమరుగే పరిస్థితి వస్తుందని కూడా సుబ్రహ్మణ్యం గారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తనకున్న రాజకీయ శాస్త్రంతోనూ, తనకున్న అడ్మినిస్ట్రేషన్ పవర్తోనూ, తనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్తోనూ, తనకున్న వ్యక్తిగత సంబంధాలతోనూ అనేక మంది వ్యాపారవేత్తలను, విద్యావంతులను, పారిశ్రామికవేత్తలను, బడాబాబులను సైతం ఇండస్ట్రియలిస్టులను, ఇన్వెస్టర్స్ను తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కృషి చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి అయితే ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదని కూడా సాటి చెబుతున్న నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాల్లో 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్నారు. అతని హయాంలో అనేక మంది ఉన్నత అధికారులు పనిచేసినారు. అతని దగ్గర పనిచేసిన అధికారులు అందరూ కూడా ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ అతని హయాంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు సేవలు అందించి రాష్ట్రంలో పేరు తెచ్చుకోవడం కాకుండా, దేశంలోనే పేరు తెచ్చుకోవడం కాకుండా రాష్ట్రపతి పథకాలను అందుకున్న ఘనత మన ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు కలదు. కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేసిన ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ నేడు వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన నడవడం వలన, రూల్స్కు విరుద్ధంగా పనిచేయడం వలన నేడు జైలుకు అసలు లెక్క పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని కూడా దీని ద్వారా తెలుస్తుందని చెప్పవచ్చును. ఒక నిబద్ధత గల నాయకుడు, అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఒక ఫ్యాక్షనిస్టు, ఒక సైకో మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలను కూడా అమరావతి పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే ఇన్విటేషన్లు పంపించడం జరిగిందని, మీరు కానీ ఇక్కడ పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన మానవ వనరులు కానీ, సహజ వనరులు కానీ సకాలం అందించడం జరుగుతుందని కూడా వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అమరావతి పైనే దాన్ని ఫోకస్ పెట్టితే అమరావతి కానీ డెవలప్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఉండటం కాకుండా అనేక ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ తిరుగులేని శక్తిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ తిరుగులేని ప్రజానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పొందినారని కూడా
సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ 2047 వరకు ఒక విజనరీ విడుదల చేసింది. దీని లక్ష్యం ఏంటంటే 2027 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరల్డ్లోని నెంబర్ 1 స్టేట్కి ఉండటమే దాని ప్రధాన లక్ష్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. గతంలో అతను ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్మెంట్ చేశారో నేడు అమరావతిని అదే విధంగా డెవలప్మెంట్ చేసి భవిష్యత్ తరాలకు ఒక కానుక ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమైనని కూడా చెప్పవచ్చును. శేఖర్ జగన్ వచ్చే పెట్టుబడుదారులను బెదిరించడం కాకుండా అనేక తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఇప్పటికే అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటి బెదిరింపు మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని కూడా సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అభివృద్ధి దూసుకుపోతుందని, 2 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రపంచ పటంలో ఉంటుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. భవిష్యత్ తరాల వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో, వారి ఆర్థిక స్థితిగతులు మారాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని, వారు చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించి వారి బాటలు నడిచి చంద్రబాబు నాయుడు గారికి తమ వంతు సహాయం అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు పాలు పంచుకోవాలని కూడా సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.